సన్నగా కోయాలి ఫ్రెండ్స్. ఇది అనేది లావీగా వస్తే అనేది మనకి సరిగ్గా ఆడటానికి వెయిట్కైనా బాగా రావు. సన్నీ బాగా తరువేలా కొంచెం రావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు నాకు కోయాలంటే చాలా ఇసుక వస్తుంది ఫ్రెండ్స్. చెమట బాగా పడుతుంది మసాలా. చిన్న చిన్న ఏమో లావుగా కోసినా పర్వాలేదు, కాకపోతే పెద్దవి వచ్చేసరికి మసాలా ఫటాఫట్ కోసేస్తుంది. నన్ను నడువు నొప్పి పడుతున్నాయి. మనం వచ్చచ్చు ఇలా పెట్టి కూడా వస్తే కొంచెం ఈజీగా వస్తుంది. సన్నీ అయినా లాభీ అయినా. ఇది చూడండి ఫ్రెండ్స్, పెద్ద నాకు మాత్రం డబ్బులు నోట్లో వచ్చే కిల్లే వచ్చేసి ఎక్కడ లేదు. ఏంది జరగడం? ఏంది నువ్వు? ఫ్రెండ్స్ దెబ్బ బేషే నిండిపోయింది. నాకు కత్తర్తో కోసి తీసుకొచ్చేసింది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైనా ఎప్పుడు ఇట్లా ఆకులతో ఆడుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని. పక్కలు కూడా వీడియో ఉంది. కింద పడిపోతుంది. ఫుల్గా నిండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆకులు కూడా తక్కువ అయిపోతున్నాయి. కొంచెం లేట్ పట్టింది, నేను ఫాస్ట్గా కొట్టేస్తున్నా. కింద పడిపోతుంది సగం ఆకులు. అవన్నీ కొంచెం మర్చిపోయి కక్కర దీంట్లో వేసేసి ఆకులు నా చేతిలో జూలపాట. ఏం జూలపాట? పాడే గాలి పాట. మా చెల్లి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. పాడే ఫస్ట్గా మేము పెద్ద కోసేస్తున్నాం. మొత్తం సగం కింద పడిపోతున్నాయి. జామాకులు కూడా కొడుతున్నావా? అన్నయ్య చెన్నయ్య ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మీద అయితే అది ఫ్రెండ్స్ వెయిట్ చూసేది ఫ్రెండ్స్. వెయిట్ అంటే వెయిట్ మీద పడలేదుగా, పడింది మీద పడలా, ఎంత పడింది. ఎవరమ్మా ఇంత పెద్ద లావు అసలు నేను పోతున్నాను ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ అదిగోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కళ్ళుతో చూడండి. ఇదేంది లావుది కాదా ఫ్రెండ్స్? మొత్తానికి మాత్రం ఫ్రెండ్స్ కొన్ని ఎక్కువ వచ్చింది. దీనికోసం మేము ఎంత కష్టపడ్డామో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఏ ఆకులతో ట్రై చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ ఆకులు అంటే ఆకులు, ఇక్కడ చాలా ఆకులు ఉన్నాయి మీరు చూసారు కాబట్టి. ఇప్పుడు మనం కాటా చూడబోతున్నాం.
దీంట్లో కొంచెం ఫైనల్ ఇక ఇదే నిండిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇంకా కొన్ని ఆకలి అయితే ఇంకా నిండిపోయింది. ఇప్పుడు నేను కేజీ చూద్దాం. కేజీ కేజీ 2 కేజీలు కరెక్ట్ చాలండి ఫ్రెండ్స్. 3 కేజీల 2 కేజీల 3 కేజీలు కరెక్ట్ చాలని. 3 కేజీలు కాదు, ఇంకో కేజీ ఇంకోటి ఆగు. ఇంకోటి 3 కేజీలు పెట్టి చెప్తా. ఆ 2 కూడా ఇచ్చి అది కూడా ఎందుకు దప్పకాయ మొత్తం లేచి పడిపోతాయి కింద అన్ని పెడతాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, బ్లడ్ ఆవు బ్లడ్. మా అమ్మ అయితే ఆవు వస్తుంది. ఆవు బ్లడ్ పడితే చెప్తారు. సర్లే కానీ నువ్వు కరెక్ట్ జాలింది ఫ్రెండ్స్. వామ్మో అన్నీ జాలి, కాకపోతే కేజీ జాలింది. అన్నీ జాలి కరెక్ట్ మొత్తం జాలి. అసలు ఇది కెరికే బాటిల్ పాపం, ఇది పని చేసింది మేము. ఇప్పుడు మనం అనేది ఇది పెద్దగా వచ్చేసింది. ఎవరైనా అలా పెడతారా ఫ్రెండ్స్? ఓ ఫ్రెండ్స్ అలా పెడతారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం అనేది చేద్దాం. కొంచెం కొంచెం అనేది మనం మంట పెట్టేస్తాం. మంట పెడితే పేలిద్ది. ఏం పేలేదు, ఆకులు మొత్తం ఉండేవి కదా, ఏం పేలదు. కొంచెం అనేది మనం అది మొత్తం వెళ్ళి ఆకులు కంటిది కదా, అది వెళ్ళి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అది రాదు అగి పెట్టగాలి మన ఇంట్లో. సరే రాండి ఫ్రెండ్స్, అగి పెట్టలేదు. దీని బాగా కష్టపడ్డాం. మట్టిలో రాళ్ళు రాళ్ళు ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఒక రాయి కనపడుతుంది. పెద్దవి కావాలా? అది కాదు ఒకటి ఉంది, 7 అవుతుంది. గుడ్డి కాదు, పెద్దవి కావాలి. నీ పేరు ఏం పేరు మర్చిపోయా? ఇప్పుడు అనేది మనం ఇప్పుడు ఎలా కింద పెట్టుకుందామా పైన పెట్టుకుందామా? కింద పెట్టుకుందాం ఫ్రెండ్స్. పైన పెడితే సడన్గా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి. మా చెల్లి చూడండి ఎంత కష్టపడుతుంది. తిప్పు నేను చెప్పులు వేసుకొని వస్తా. కాలిపోతున్నాయేమో, మాడిపోయినట్టుంది. ఛార్జింగ్ అయిపోయిద్దాము. అడ్డలేనికి నేను నెక్స్ట్కి వచ్చేది. నిషి ఒకసారి ఇట్రా. అలా వాష్రూమ్ శంఖం చూడండి ఫ్రెండ్స్, అంత శంఖం.
పెద్ద రాయ ఒక రాయి ఉంది. దాని బదులు మనం పెట్టద్దా ఇంకేం రాళ్ళు తోటలేదు తీసుకుంటాయి. అక్క అది పెట్టాలి అమ్మ అది పెట్టా స్వీటీ బల్లి అదిగో పైన పైన పైకి వెళ్ళింది ఇప్పుడే. ఫ్రెండ్స్ మా అక్క వచ్చేలోపు మనం ఈ గ్లాసెస్ ఇంటి కట్టకపోతున్నా కట్టచ్చు మళ్ళీ పడతా ఫ్రెండ్స్ గ్లాసెస్